Hi everyone, welcome to Smart Commerce and Management Hub. Smart Commerce and Management Hub లో మనం టీచింగ్ యాప్టిట్యూడ్ లో పార్ట్ 2 తెలుసుకున్నాము. పార్ట్ 1 ఎవరు చూడలేదో చూసి రండి, లేకపోతే మీకు ఏమీ అర్థం కాదు. ఓకేనా? సో ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ టీచింగ్ అండ్ లెర్నింగ్, ఏమేమి కారణాలు టీచింగ్ ని లెర్నింగ్ ని ప్రభావితం చేస్తాయి, ఏం కారణాలు టీచింగ్ ని లెర్నింగ్ ని ప్రభావితం చేస్తాయని చూద్దాం. టీచింగ్ ఎఫెక్టివ్ అంటే లెర్నర్ ఏ విధంగా నేర్చుకుంటున్నాడు, అతనికి సంబంధించిన కొన్ని కారణాల మీద, అలాగే సబ్జెక్ట్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంది. అంటే టీచర్ బోధన అనేది దేని తన యొక్క సమర్థత, ఎఫెక్టివ్నెస్ అంటే ఇక్కడ సమర్థత. ఓకేనా? ఇక్కడ ఎఫెక్టింగ్ ఏ యూజ్ చేశారు, ఇక్కడ ఎఫెక్టింగ్ అంటే ఇక్కడ ప్రభావితం చేస్తారు. ఓకేనా? అది డిఫరెన్స్. అంటే బోధనా సామర్థ్యం అనేది లర్నర్ యొక్క కొన్ని కారణాల మీద డిపెండ్ అయి ఉంటుంది, అలాగే సబ్జెక్ట్ మీద కొన్ని కారణాల మీద డిపెండ్ అయి ఉంటుంది అంట. అదేమేంటి అనేవి చూద్దాం. ఫ్యాక్టర్స్ రిలేటెడ్ టు ద లర్నర్, ఏమేమి ఫ్యాక్టర్స్ లర్నర్ కి సంబంధించి అవి ప్రభావితం చేస్తాయి, టీచింగ్ యొక్క సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి చూద్దాం. ఫస్ట్ వన్ మెచ్యూరేషన్. మెచ్యూరేషన్ అంటే ఏంటంటే పరిపక్వత. అంటే ఇప్పుడు మనకి ఫిజికల్ మెంటల్ రెడీనెస్. ఇప్పుడు నేను ఎల్కేజీ పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక 10th క్లాస్ బుక్ ఇచ్చి చెప్తున్నాను అనుకోండి, వస్తుందా వాళ్ళకి? రాదు, ఏమీ అర్థం కాదు. ఎందుకని వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేదు. అప్పుడు మనం వెంటనే అంటే వీళ్ళకి అంత మెచ్యూరిటీ ఏముంది అంటాం. మెచ్యూరిటీ అంటే ఏంటి ఇక్కడ? పరిపక్వత. అంటే ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ వాళ్ళు రెడీగా లేరు. ఓకేనా? రెడీనెస్ టు లెర్న్ అనేది ఉండాలి. వాళ్ళు ఇంకా పెద్ద అవ్వాలి. ఆ మెచ్యూరిటీ అనేది ఉంటేనే, ఇప్పుడు నువ్వు నేను 10th క్లాస్ సూపర్ గా చెప్తాను అనుకోండి 10th క్లాస్ స్టూడెంట్స్ కి, కానీ అది తీసుకెళ్లి ఎల్కేజీ పిల్లలకి చెప్తే ఎల్కేజీ పిల్లలు అర్థం చేసుకోగలరా? అర్థం చేసుకోలేరు. ఎందుకని? వాళ్ళకి ఆ పరిపక్వత అనేది లేదు. సో మెచ్యూరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా టీచింగ్ యొక్క ఎఫెక్టివ్నెస్ ని ప్రభావితం చేస్తుంది అనమాట. నెక్స్ట్ ది ఏజ్. ఏజ్ అంటే వాళ్ళ యొక్క వయస్సు. లర్నింగ్ ఎబిలిటీ ఇంక్రీజెస్ విత్ ద ఏజ్ అప్ టు ఏ సర్టెన్ ఏజ్ దే మే డిక్రీజ్. ఇక్కడ లర్నింగ్ ఎబిలిటీ అనేది ఎలా అంటే, ఒక ఏజ్ వరకు ఆ ఎబిలిటీ అనేది, అంటే ఆ సామర్థ్యం అనేది, నేర్చుకునే సామర్థ్యం అనేది ఒక ఏజ్ వరకు పెరుగుతుంది. అంటేనా, ఇప్పుడు నేను ఒక 50 years వరకు నేను నేర్చుకునే సామర్థ్యం అనేది నాకు ఉంది. 50 years తర్వాత మరుపు అనేది వచ్చేస్తుంది ఒక సర్టెన్ స్టేజ్ తర్వాత. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు నాకు వచ్చి ఏదో నేను ఇప్పుడు క్లాసెస్ చెప్తున్నాను, అది వెళ్ళి నేను యూజీసీ నెట్ క్లాసెస్ వెళ్ళి నేను 50 years వాళ్ళకి చెప్పాను. మీకు మీ ఏజ్ వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకని? ఓల్డర్ అయ్యే కొద్ది మనకి మన యొక్క జ్ఞాపక శక్తి తగ్గిపోద్ది, ఫాస్ట్ గా లెర్న్ చేయలేము. అంటే యంగ్ లెర్నర్స్ తో పోలిస్తే ఓల్డర్ పీపుల్ లెర్నింగ్ అనేది లెస్ ఫాస్టర్ అనమాట. సో ఏజ్ అనేది కూడా లెర్నింగ్ మీద ప్రభావితం చేస్తుంది. టీచర్ యొక్క టీచింగ్ ఎఫెక్టివ్నెస్ ని ప్రభావితం చేస్తుంది. మోటివేషన్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ లెర్నింగ్. అంతేకాకుండా ఒకరు నేర్చుకోవాలి అంటే వెనకాల ఏదో ఒక మోటివేషన్ అనేది ఉండాలి. మోటివేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఎంకరేజ్మెంట్ అనమాట. ఇప్పుడు కొంతమంది సినిమా హీరోయిన్ ని మోటివేషన్ గా తీసుకుని వాళ్ళ ద్వారా మోటివేట్ చేసుకుని ఫ్యాషన్ డిజైనింగ్, లేదంటే మోడలింగ్ ఇలా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్, ఇలాంటి వాళ్ళని మోటివేషన్ గా తీసుకుని, లేదంటే బాగా పాపులర్ పర్సన్స్ ని తీసుకుని మోటివేట్ అయ్యి లెర్న్ చేసే వాళ్ళు ఉంటారు. అవునా? అంటే మోటివేషన్ అనేది ఒక డ్రైవింగ్ ఫోర్స్ మాదిరి అనమాట. ఎలా అంటే అది లెర్నింగ్ యొక్క బిహేవియర్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. లెర్నర్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళ యొక్క బిహేవియర్ ని రోజు ఇప్పుడు వెనకాల ఎవరో ఒక మోటివేషన్ ఉంటేనే కదా, సపోర్ట్ ఉంటేనే కదా మనం నేర్చుకోగలం. ఓకే, సపోర్ట్స్ రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి? ఎనర్జెటిక్. ఒక సపోర్ట్ అనేది ఏం చేస్తుందంటే మనకి డే టు డే రీఇన్ఫోర్స్ చేస్తూ ఉంటుంది, మనకి డే టు డే రీ ఎనర్జీ అనేది ఇస్తూ ఉంటుంది అనమాట. ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్. అలాగే అంతేకాకుండా మనం పర్ఫార్మెన్స్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇది ప్రీవియస్ లెర్నింగ్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనమాట. ప్రీవియస్ లెర్నింగ్ అంటే పాస్ట్ నాలెడ్జ్ హెల్ప్ స్టూడెంట్స్ లర్న్ న్యూ టాపిక్స్ మోర్ ఈజీలీ. ఇప్పుడు కొత్తగా నేను ఇప్పుడు దాని గురించి ఇప్పుడు నేను ఏ మ్యూజిక్ క్లాసెస్ చెప్తున్నాను అనుకున్న ఎగ్జాంపుల్, మ్యూజిక్ కి సంబంధించి కొంచెం కూడా నాలెడ్జ్ లేని వాళ్ళకి చెప్పేదానికి, కొంచెం నాలెడ్జ్ మ్యూజిక్ అంటే ఏంటో అని తెలిసి ఉన్న వాళ్ళకి చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవునా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజీసీ నెట్ గురించి మీకు అసలు సిలబస్ కూడా తెలియదు అనుకోండి, ఏమీ తెలియకుండా కూర్చున్న వాళ్ళకి, కొంచెమైనా జ్ఞానం ఉన్న వాళ్ళకి కొంచెమైనా నాలెడ్జ్ ఉంది ఇది అని చెప్పేసి వాళ్ళకి అర్థం అవుతుంది. సో న్యూ టాపిక్స్ ఈజీగా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు. సో ప్రీవియస్ లెర్నింగ్ కూడా ఇంపార్టెంట్. వాళ్ళ
కొత్త వాళ్ళు అర్థం చేసుకోలేరని కాదు, వీళ్ళతో కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ లెర్నింగ్ అనేది కొంత ప్రభావితం చేస్తుంది లెర్నింగ్ ఎఫెక్టివ్ టీచింగ్ ఎఫెక్టివ్నెస్ ని అర్థం చేసుకోవడం. Learning algebra becomes easier if basic mathematics is already known. కొంత బేసిక్ మ్యాథమెటిక్స్ అనేది ఉందనుకోండి, ఆల్జీబ్రా అనే చాప్టర్ నేను చెప్తున్నాను ఈజీగా అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ అదే చూడు. నెక్స్ట్ ఇది ఇంటెలిజెన్స్ అంటే జ్ఞానం. ఇంటెలిజెన్స్ ఇన్ఫ్లుయెన్స్ ద స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ లెర్నింగ్. అంటే కొంతమందికి ఐక్యూ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, ఓకేనా, కొంతమందికి ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. ఇదేంటంటే దీని వల్ల లెర్నింగ్ అనేది ఫాస్ట్ అవుతుంది. ఐక్యూ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఒక సమ్ చెప్పే లోపల ఒక 10 సమ్లు చేసేసారు అనుకోండి. కొంతమంది అలా కాదు, ఒక 4-5 సమ్లు చెప్పాక వాళ్ళు ఒక సమ్ చేయగలరు అనుకోండి, అంటే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ అనేవి లో. సో అది కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట టీచింగ్ ఎఫెక్టివ్నెస్. నెక్స్ట్ మెంటల్ హెల్త్ కూడా ఒక కారణమే. లెర్నింగ్ అనేది బాగా చేసుకోవాలంటే ఇప్పుడు గుడ్ మెంటల్ హెల్త్ ఉండాలి. కొంతమందికి స్ట్రెస్ ఉంటాయి, యాంగ్జైటీ ఉంటుంది, ఫియర్ఫుల్ నేచర్ ఉంటుంది. అలాంటి వాళ్ళు లెర్నింగ్ ఎబిలిటీ అనేది మిగతా వాళ్ళతో పోలిస్తే తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ది ఫిజికల్ డిసేబిలిటీస్, అంటే కొంతమందికి డిసేబిలిటీస్ ఉంటాయి ఫిజికల్ గా, అంటే డఫ్ అండ్ డమ్, ఇలా విజనింగ్, హియరింగ్, ఫిజికల్ గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంది, ఇలా వాళ్ళు నేర్చుకునే దానికి హెల్తీ పర్సన్ నేర్చుకునే దానికి డిఫరెన్స్ ఉంటుంది. డైట్ అండ్ న్యూట్రిషన్, అలాగే డైట్ అండ్ న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంప్రాపర్ డైట్ తీసుకుని న్యూట్రిషన్ లెస్ గా, కొంతమంది పిల్లలు చాలా వీక్ గా ఉంటారు పిల్లలు. అలాంటి వాళ్ళకి ఏంటంటే న్యూట్రిషన్ సరిగ్గా లేదంటే మైండ్ కి ఏంటి ఫంక్షనింగ్ చాలా ఫాస్ట్ గా అవ్వదు. ఇప్పుడు పొద్దున మనం కూడా ఏ బ్రేక్ఫాస్ట్ తినలేదు అనుకోండి, అప్పుడు నేను క్లాస్ చెప్పే ఎనర్జీ, చక్కగా బ్రేక్ఫాస్ట్ ఫుల్ గా తిని నేను చెప్పే ఎనర్జీ చాలా డిఫరెంట్ ఉంటుంది, అవునా? సో అది అంతే, లెర్నింగ్ కూడా అంతే. ఇప్పుడు మనం ఏదైనా నేర్చుకోవాలంటే మనం బ్రెయిన్ ఫంక్షన్ బాగుండాలి, లెర్నింగ్ ఎబిలిటీ బాగుంటుంది అప్పుడు. సో దానికి ప్రాపర్ న్యూట్రిషన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ అటెన్షన్ అండ్ ఇంట్రెస్ట్, అలాగే అన్ని ఉన్నాయి, డైట్ ఉంది, ఫిజికల్ ఎబిలిటీస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, వాళ్ళు అటెంటివ్ గా శ్రద్ధగా వినట్లేదు అనుకోండి, అప్పుడు కూడా ప్రాపర్ లెర్నింగ్ అనేది ఉండదు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టరే. గోల్ సెట్టింగ్ అండ్ లెవెల్ ఆఫ్ ఆస్పిరేషన్, అంటే ఒక గోల్ అనేది ఉండాలి, ఒక క్లియర్ కట్ గోల్ ఉండాలి. అంటే ఏవి షార్ట్ టర్మ్, కొంతమంది ఉంటారు ఇవి షార్ట్ టర్మ్ గోల్స్, ఇవి లాంగ్ టర్మ్ గోల్స్ అని పెట్టుకుంటారు. అంటే షార్ట్ టర్మ్ గోల్స్ అంటే ఏంటి, 1 వీక్ లో నేను ఇంత సిలబస్ కంప్లీట్ చేయాలి, సో దీనికోసం ఇది లెర్న్ చేయాలి, ఇలా కొంతమంది ఏంటంటే తర్వాత లాంగ్ టర్మ్ గోల్స్, ఇలా ఒక గోల్ సెట్టింగ్ అనే ఉంటుంది. అలాగే ఆస్పిరేషన్ ఉంటుంది, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్ బట్టి పర్ఫార్మెన్స్ అనేది బెటర్ గా చేస్తూ ఉంటారు. ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ ఒక 80% అనుకోండి 100కి, నా వే ఆఫ్ లెర్నింగ్ ఒకలా ఉంటుంది. జస్ట్ నేను పాస్ అయితే చాలు, కొంతమంది ఉంటారు ఇప్పుడు క్లాస్ కి జస్ట్ పాస్ అయితే చాలు అనుకో, వాళ్ళ వే ఆఫ్ లెర్నింగ్ అనేది ఒకలా ఉంటుంది. ఈవెన్ దో దే హ్యావ్ ద క్యాపబిలిటీ ఆల్సో, దేర్ ఎక్స్పెక్టేషన్ లెవెల్ ఈస్ వెరీ లో వెన్ కంపేర్డ్ టు అదర్ పర్సన్స్. సో అందుకని వే ఆఫ్ లెర్నింగ్ అనేది కూడా తక్కువ ఉంటుంది. ఆటోమేటిక్ గా ఇది కూడా కారణమే లెర్నింగ్ అంటే నేర్చుకోవడాన్ని ఎఫెక్ట్ చేయడంలో. ఇంకేంటి అంటే అక్కడతో మనకి లెర్నింగ్ ఫ్యాక్టర్స్ అనేవి అయిపోయాయి. ఇంకోటి సబ్జెక్ట్ మ్యాటర్ కూడా టీచింగ్ ఎఫెక్టివ్నెస్ ని, అంటే బోధన శక్తిని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అదేంటి అంటే సామర్థ్యాన్ని. డిఫికల్టీ లెవెల్, సబ్జెక్ట్ యొక్క ఇప్పుడు యూజీసీ నెట్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే కష్టమైన సబ్జెక్ట్, ఓకేనా. యూజీసీ నెట్ అనేది కష్టమైంది, సో కష్టమైన ఎగ్జామ్ కాబట్టి దీని లెవెల్ ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10th క్లాస్ కి యూజీసీకి కంపేర్ చేశాను అనుకోండి, మీకు ఎలా ఉంటుంది డిఫికల్టీ లెవెల్. ఇప్పుడు నేను మీకు ఆప్టిట్యూడ్ లో 10th క్లాస్ మ్యాథ్స్ ఇస్తే ఈజీగా చేసేస్తారు. అదే నేను ఆప్టిట్యూడ్ ఇప్పుడు యూజీసీ నెట్ బేస్డ్ ఇస్తే కష్టంగా ఉంటుంది. అంటే సబ్జెక్ట్ మ్యాటర్ అనేది కూడా మనకి టీచింగ్ ని లెర్నింగ్ ని ప్రభావితం చేస్తుంది. ఎయిదర్ టూ ఈజీ నార్ టూ డిఫికల్ట్. లెంత్ ఆఫ్ ద టాస్క్ యొక్క లెంత్ కూడా, అంటే చాలా పెద్దది అనుకోండి, వెరీ లాంగ్ లెసన్స్, హార్డర్ ఫర్ లెర్నర్స్. ఇప్పుడు అది అలాగే ఉంది మన పరిస్థితి. ఏంటంటే లాంగ్ లెసన్స్, టైం ఏమో చాలా కంజెస్టెడ్ గా ఉంది, సో అప్పుడు కూడా హార్డర్ లెర్నర్స్ కి చాలా హార్డ్ గా ఉంటుంది. అలాగే కంటెంట్ షుడ్ బి డివైడ్ ఇంటూ స్మాల్ పార్ట్స్. ఇప్పుడు కంటెంట్ అనేది చిన్న చిన్న పార్ట్స్ గా చెప్పకుండా ఒకేసారి చెప్పేస్తున్నాను అనుకోండి మొత్తం, అప్పుడు మీకు సబ్జెక్ట్ గా చెప్పకుండా ఒకే దాంట్లో చెప్పేస్తున్నాను అన్ని కలిపేసి, అప్పుడు కూడా చాలా కష్టమే నేర్చుకోవడం. మీరు అంటున్నారు లాంగ్ లైవ్ వీడియో మొత్తం చేసేయండి 6 hours, 8 hours, 10 hours అని.
కానీ మీకు నేర్చుకోవడానికి ఆ శ్రద్ధ ఉండదు, అటెన్షన్ ఉండదు. నేను చిన్నగా చేస్తేనే మీకు అటెన్షన్ అనేది ఉంటుంది. అందుకనే నేను ఇంత లాంగ్ చేయట్లేదు. ఈ 1 hour అంటేనే అసలు ఎక్కువ. మనం అంతకు మించి మనం ఎక్కువ టైం స్పెండ్ చేయలేము లర్నింగ్ లో. మళ్ళీ కొంచెం గ్యాప్ కావాలి మనకి. సో అలా లెంత్ ఆఫ్ ద టాస్క్ అనేది కూడా మనకి రిలేటెడ్ అన్నమాట. టీచింగ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ది మీనింగ్ఫుల్నెస్ ఆఫ్ ద టాస్క్. అంటే ఏదైతే టాస్క్ మనం చేస్తున్నామో అది మీనింగ్ఫుల్ గా ఉండాలి, అంటే అర్థవంతంగా ఉండాలి. అంటే ప్రొనౌన్సిబిలిటీ, అంటే చక్కగా ప్రొనౌన్స్ చేయగలగాలి ఆ వర్డ్స్ ని. డిస్క్రిమినబిలిటీ, అంటే అది మనకి క్లియర్ గా అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ లో ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఇచ్చిన లాంగ్వేజ్ ఈజీ అండ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లో ఇక్కడ ఉంది కాబట్టి మీకు అర్థం అవుతుంది. అలా కాకుండా నేను చాలా కష్టమైన వర్డ్స్ తో అలా ఇచ్చాను, డిక్షనరీ వర్డ్స్ తో యూజ్ చేసి. సో అప్పుడు మీకేం అర్థం అవుతుంది. అసోసియేటివ్నెస్ అంటే ఏంటి? ప్రీవియస్ నాలెడ్జ్ తో ఇది కలగలుపుకుని మనం లెర్న్ చేయగలగాలి. దీనికి సంబంధించిన నాలెడ్జ్ ఆల్రెడీ మీకు కొంచెం ఉంది, అప్పుడు దీన్ని మనం కలుపుకుని చేస్తా ఉంటే అప్పుడు మీకు టాస్క్ అనేది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ పర్సెప్చువల్ ఆర్గనైజేషన్. పర్సెప్చువాలిటీ అంటే ఏంటంటే ఇంప్రూవ్ ద అండర్స్టాండ్. పర్సెప్చువాలిటీ అంటే ఇమాజినేషన్. సో కొంత మేర మనకి లర్నింగ్ కంటెంట్ మీద అవగాహన. పర్సెప్చువాలిటీ అంటే అవగాహన అనేది ఉండాలి. నెక్స్ట్ ది కాన్సెప్చువల్ హైరార్చీ. అంటే టీచింగ్ షుడ్ మూవ్ ఫ్రమ్ కంక్రీట్ ఎగ్జాంపుల్ జనరల్ కాన్సెప్ట్. అంటే ప్రతి దాన్ని ఒక చిన్న మన డే టు డే ఎగ్జాంపుల్స్ తో కలిపి చెప్తేనే మీకు అర్థం అవుతుంది అనమాట. లేకపోతే ఇప్పుడు నేను జనరల్ ఎగ్జాంపుల్స్ కాకుండా చాలా హై లెవెల్ ఎగ్జాంపుల్స్ ఏవో తీసుకుని చెప్పాను, మీకు ఏం అర్థం కాదు. దిస్ హెల్ప్స్ టు స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద కాంప్లెక్స్ ఐడియాస్ గ్రాడ్యువల్లీ. ఒకవేళ అలా జనరల్ కాన్సెప్ట్ చెప్తే ఎంత కాంప్లెక్స్ సబ్జెక్ట్ అయినా సరే ఈజీగా మనకి అండర్స్టాండ్ అవుతుంది. సో అది కూడా హైరార్చీ అంటే స్టెప్ బై స్టెప్, కాన్సెప్చువల్ గా స్టెప్ బై స్టెప్ ఒక జనరల్ కాన్సెప్ట్స్ తో జనరల్ ఎగ్జాంపుల్స్ తో తీసుకుని చెప్పాలన్నమాట. ఇవి ఫ్యాక్టర్స్ రిలేటెడ్ టు లర్నింగ్ అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ దట్ ఎఫెక్టింగ్ ద టీచింగ్. ఓకే, మేజర్ సో నెక్స్ట్ చూద్దాము మేజర్ సైకలాజికల్ థియరీస్. కొన్ని సైకలాజికల్ థియరీస్ కూడా మనకి హెల్ప్ చేస్తాయి అనమాట. ఏ విధంగా అంటే మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉంది, ప్రవర్తన ఎలా ఉంది, అలాగే వాళ్ళు ఏ విధంగా లర్న్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి మనకి కొన్ని థియరీస్ హెల్ప్ అవుతాయి. అవి ఏంటి అంటే బిహేవియర్ థియరీస్. ఫస్ట్ వన్ బిహేవియర్ థియరీస్, కాగ్నిటివ్ థియరీస్, డెవలప్మెంటల్ థియరీస్, హ్యూమనిస్టిక్ థియరీస్, పర్సనాలిటీ థియరీస్, సోషల్ సైకాలజీ థియరీస్, లర్నింగ్ థియరీస్. ఫస్ట్ చూద్దాము బిహేవియర్ థియరీ. బిహేవియర్ థియరీ అంటే ఏంటంటే దీన్నే బిహేవియరిజం అని కూడా అంటారు. అంటే మనుషుల యొక్క ప్రవర్తన గురించి మనం తెలుసుకునే సైకాలజీ అనమాట, మనోవిజ్ఞానం. ఇట్ ఈస్ లర్న్ త్రూ ఇంటరాక్షన్ విత్ ద ఎన్వైరన్మెంట్. అంటే మనుషుల యొక్క ప్రవర్తన దేని మీద ఆధారపడి ఉంటుందంటే బయట పరిసరాల మీద, అలాగే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ మీద. అంటే ఏంటంటే బయట పరిసరాల మీద ఆధారపడటం ఏంటి మేమంటే, ఇప్పుడు కొంతమంది ఏంటంటే బయట అబ్జర్వ్ చేసి బిహేవియర్, అందుకనే చెప్తున్నారు చూడండి, ఇట్ ఫోకసెస్ ఆన్ అబ్జర్వల్ బిహేవియర్ రాదర్ దాన్ మెంటల్ ప్రాసెస్. అంటే అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి నేర్చుకోవడం. ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లల్ని మనం స్కూల్కి పంపిస్తున్నప్పుడు వాళ్ళు రకరకాల పిచ్చి మాటలు నేర్చుకుంటూ ఉంటారు. అదేంటండి ఇంట్లో మేము చాలా డీసెంట్గా ఉంటాము, ఇలాంటి మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అసలు పిల్లలకి అంటే బయట ఎన్వైరన్మెంట్ ని అబ్జర్వ్ చేసుకుని వాళ్ళు ఆ బిహేవియర్ చేస్తున్నారు, వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అనమాట. అండ్ దాన్ని అబ్జర్వల్ బిహేవియర్ అంటారు. అంటే ఏంటంటే వాళ్ళు అబ్జర్వ్ చేసి ఆ ప్రవర్తనని చూసి వీళ్ళు నేర్చేసుకుంటున్నారు. అంటే అబ్జర్వేషన్ ద్వారా బిహేవియర్ సైకాలజీ ద్వారా వాళ్ళు లర్నింగ్ అనేది చేస్తున్నారు ఇక్కడ. సో దీన్ని ఎవరు ఇచ్చారు అంటే ఇంపార్టెంట్ సైకాలజిస్ట్ జాన్ బి వాట్సన్, బిఎఫ్ స్కిన్నర్, ఈ ఇద్దరు ఇచ్చారనమాట. ఈ బిహేవియర్ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి నేమ్స్. దీని కీ ఐడియా ఏంటంటే లర్నింగ్ అక్కర్స్ త్రూ కండిషనింగ్ అంటే బిహేవింగ్. సో ఈ స్టూడెంట్ స్టడీస్ హార్డ్ ఆఫ్టర్ రిసీవింగ్ ప్రైజ్ ఆర్ రివార్డ్ ఫ్రమ్ ద టీచర్. కండిషనింగ్ అంటే ఏంటంటే ఇక్కడ కొన్ని కారణాల బేస్ మీద ఆధారపడి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తప్పకుండా నేను ఒకవేళ ఫస్ట్ ర్యాంక్ వస్తే మీకు ఏదైనా ప్రైజ్ ఇస్తానన్నారు అనుకోండి, రివార్డ్ ఇస్తానని చెప్పాను అనుకోండి, వెంటనే ఏం చేస్తారు, మీరు బాగా కష్టపడతారు. ఓకే నాకు ఈసారి గనక మంచి మార్క్స్ వస్తే ప్రైజ్ ఇస్తారు. ఇంట్లో కూడా అంతే కదా, మనకి ఎవరే 10th క్లాస్లో నీకు మంచి మార్క్స్ వస్తే ఒక సైకిల్ కొనిపెడతాను ఇలా అనేవాళ్ళు కదా మనం చిన్నప్పుడు. అంటే ఒక ప్రైజ్, ఒక కండిషన్ అనేది ద్వారా కూడా మనం బిహేవియర్ అనేది ఆధారపడి ఉంటుంది, అవునా, లర్నింగ్ అనేది ఆధారపడి ఉంటుంది.
సో బిహేవియర్ మెథడ్స్ ఆర్ స్టిల్ యూజ్డ్ ఇన్ థెరపీ, ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్. సో బిహేవియర్ మెథడ్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారంటే థెరపీస్లో, ట్రైనింగ్స్లో, ఎడ్యుకేషన్. అంటే ఎయిదర్ పనిష్మెంట్, రివార్డ్స్ ద్వారా లేదా అబ్జర్వర్ బిహేవియర్ ద్వారా లెర్నింగ్ అనేది ఎలా చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు ఈ బిహేవియర్ సైకాలజీ తెలుసుకుంటే. సో కాగ్నిటివ్ థియరీస్ అంటే ఏంటంటే కాగ్నిటివ్ థియరీస్ ఫోకస్ ఆన్ మెంటల్ ప్రాసెస్ సచ్ యాజ్ థింకింగ్, మెమరీ, ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే లెర్నింగ్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, అంతేకాకుండా వాళ్ళ యొక్క గుర్తు పెట్టుకునే తత్వం. ఇప్పుడు కొంతమంది చక్కగా చదువుతారు, మర్నాడు అడిగితే అన్నీ మర్చిపోతారు, అంటే మెమరీ తక్కువ. అలాగే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్, కొంతమంది చాలా వెంటనే ఇలా ఇవ్వగానే టక్ మన ఆన్సర్ చెప్పేస్తూ ఉంటారు, అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ అనేవి చాలా హైలో ఉన్నాయి, ఐక్యూ లెవెల్స్. వాళ్ళ యొక్క అటెన్షన్ అంటే ఎంత శ్రద్ధగా వింటున్నారు దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను ఎంత బాగా మీకు టీచింగ్ చేసినా ఎఫెక్టివ్గా మీరు లెర్నింగ్ అనేది ఇక్కడ మీరు అంత అటెన్షన్ అనేది చూపించట్లేదు అనుకోండి, సో అప్పుడు కూడా మీకు సరిగ్గా ఉండదు లెర్నింగ్ అనేది. సో ఇవి కాగ్నిటివ్ థియరీస్ అంటే ఇవే. కాగ్నిటివ్ థియరీస్ దేని గురించి చెప్తున్నాయి, మెంటల్ ప్రాసెస్ గురించి చెప్తున్నాయి. సో లెర్నింగ్ అనేది థింకింగ్, మెమరీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, అటెన్షన్, డెసిషన్ మేకింగ్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో దీని గురించి కూడా తెలుసుకోవాలి. దిస్ అప్రోచ్ స్టడీస్ హౌ పీపుల్ ఎక్వైర్, ప్రాసెస్ అండ్ స్టోర్ ఇన్ఫర్మేషన్. ఇది తెలుసుకోవడం వల్ల మనకి ఏంటంటే పీపుల్ ఏ విధంగా నేర్చుకుంటున్నారు, ఎక్వైర్ చేస్తున్నారు, అలాగే ప్రాసెస్ చేసుకుంటున్నారు, ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ మెమరీలో ఎలా స్టోర్ చేసుకున్నారు అన్నీ కూడా తెలుస్తాయి. Cognitive psychology is related to the fields like neuroscience, philosophy, linguistic. కాగ్నిటివ్ సైకాలజీకి సంబంధించిన కొన్ని ప్రొఫెషన్స్ ఏంటి, న్యూరోసైన్స్, ఫిలాసఫీ, ఓకేనా, లింగ్విస్టిక్స్ అంటే కొన్ని లాంగ్వేజెస్ గురించి తెలుసుకోవటం, న్యూరోసైన్స్ అంటే బ్రెయిన్ కి సంబంధించిన, అంటే బ్రెయిన్ అనేదే కదా మెమరీ, థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కాగ్నిటివ్ సైకాలజీ కింద వస్తాయన్నమాట. నెక్స్ట్, స్టూడెంట్స్ అండర్స్టాండ్ బెటర్ వెన్ టీచర్స్ ఆర్గనైజ్ ఇన్ఫర్మేషన్ క్లియర్లీ అండ్ యూజ్ మెమరీ టెక్నిక్స్. ఎప్పుడంట స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ బెటర్గా ఉంటుంది అంటే టీచర్స్ అనేవాళ్ళు ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెప్తూ వాళ్ళకి మెమరీలో ఉండిపోయేలాగా టెక్నిక్స్తో చెప్తా ఉంటే, అంటే వాళ్ళకి మైండ్లో ఉండిపోయేటట్టుగా చెప్తే టెక్నిక్స్తో, అప్పుడు ఏంటంటే టీచింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ అలాగే లెర్నింగ్ కూడా. డెవలప్మెంటల్ థియరీస్ అంటే ఏంటంటే హౌ హ్యూమన్స్ గ్రో అండ్ డెవలప్ త్రూ అవుట్ లైఫ్. ఇక్కడ ఏంటంటే అసలు మనుషులు అనేవాళ్ళు ఏ విధంగా గ్రో అవుతున్నారు. గ్రో అంటే ఇక్కడ ఫిజికల్ గ్రోత్ అనే కాదు, మెంటల్ గ్రోత్ కూడా, ఓకేనా. అండ్ డెవలప్ త్రూ అవుట్ లైఫ్లో ఏ విధంగా డెవలప్ అవుతున్నారు డే బై డే అని చెప్పేసి అది కూడా తెలుసుకోవడానికి, అది కూడా స్టడీ చేయడాన్ని డెవలప్మెంటల్ థియరీస్ అంటారు. సో సైకలాజికల్, ఇందులో ఏమేమి మనం స్టడీ చేస్తామంటే సైకలాజికల్ గ్రోత్, థింకింగ్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎమోషనల్ డెవలప్మెంట్స్ మెయిన్గా ఎలా ఉన్నాయి, సొసైటీతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు. అలాగే దీస్ థియరీస్ హెల్ప్ టీచర్స్ అండర్స్టాండ్ ద స్టూడెంట్స్ అట్ డిఫరెంట్ ఏజ్ స్టేజెస్. టీచర్స్కి ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే ఈ థియరీ అనేది స్టూడెంట్స్ ఏజ్లో, అంటే డిఫరెంట్ ఏజెస్లో డిఫరెంట్, అంటే ఒక 10 years అప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఒక 12 years అప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ యొక్క ఏజ్ స్టేజెస్ మారే కొలది, వాళ్ళ యొక్క గ్రోత్ మారే కొలది వాళ్ళ లైఫ్ బిహేవియర్ అనేది ఎలా ఉంది అనేది తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ హ్యూమనిస్టిక్ థియరీస్ అంటే ఏంటంటే హ్యూమనిస్టిక్ సైకాలజీ ఫోకస్ ఆన్ ద పాజిటివ్ పొటెన్షియల్ అండ్ గుడ్నెస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్. అంటే ఒక మనిషి యొక్క మంచితనాన్ని, వాళ్ళ యొక్క పొటెన్షియాలిటీ అంటే వాళ్ళ యొక్క ఎబిలిటీస్ని తెలుసుకోవడానికి ఈ హ్యూమనిస్టిక్ థియరీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది టీచర్స్ తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఇట్ ఎంఫసైజెస్ ద సెల్ఫ్ డెవలప్మెంట్. వాళ్ళు ఏ విధంగా వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకుంటున్నారు, పర్సనల్ గ్రోత్ ఎలా ఉంది, వాళ్ళు సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటే ఏది మంచి ఏది చెడు అనేది ఎలా తెలుసుకుంటున్నారు అనేది మనకు తెలుసు. దీంట్లో ఇంపార్టెంట్ థియరీస్ ఎవరంటే కార్ల్ రాగర్స్, అబ్రహం మాస్లో, వీళ్ళిద్దరూ ఇచ్చారు ఈ థియరీ, ఓకేనా. నెక్స్ట్ పర్సనాలిటీ థియరీస్ అంటే ఈ థియరీస్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, ఇది తెలుసుకోవడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ప్యాటర్న్ ఆఫ్ థాట్స్, అంటే ఏ విధంగా ఆలోచిస్తున్నారు. కొంతమంది డైవర్షన్ మెంటాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఒకటి ఆలోచిస్తూ ఇంకో దానికి జంప్ అయిపోతూ ఉంటారు, ఒకటి మాట్లాడుతూ ఇంకోటి దానికి జంప్. మీరు చూసే ఉంటారు కొంతమంది పిల్లలు కానీ, ఇప్పుడు ఒకటి మాట్లాడుతూ వెంటనే టక్కుమని ఇంకో దానికి. సో అలాంటి వాళ్ళు, ఓకేనా. సో అవన్నీ వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ థాట్స్ ఎలా ఉన్నాయి. కొంతమంది అలా కాదు, ఒక దాని గురించి చెప్పారంటే గంటల తరబడి ఇంకా ఆ టాపిక్ గురించే మాట్లాడతారు. సో అలా వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ అని ఎలా ఉంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఇవన్నీ కూడా పర్సనాలిటీ థియరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో పర్సనాలిటీ సైకాలజీ అనేది దేని స్టడీ చేస్తుంది అంటే క్యారెక్టర్ ట్రైట్స్ అంటే ఏంటి, లాంగ్ లాస్టింగ్ గా ఒక
ఒక ఫీలింగ్ అనేది ఉండిపోయింది అనుకోండి, ఒక క్యారెక్టర్ అనేది ఉండిపోయింది, దాన్ని ట్రైట్ అంటారు. నేను ఆల్రెడీ చెప్పాను. అంటే లాంగ్ లాస్టింగ్. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు చాలా కోపిష్టి, అది ఒక అతని ట్రైట్. అంటే ఎప్పుడు కోపం అనేది తన ఫీలింగ్ అనమాట, ఎప్పుడు కోపంగా ఉండే టైప్ అనుకోండి, అంటే లాంగ్ లాస్ట్ లో ఉంది ఆ క్యారెక్టర్ అనేది. సో నెక్స్ట్ ఎమోషనల్ ప్యాటర్న్స్, బిహేవియర్ టెండెన్సీస్. బిహేవియర్ లో చేంజెస్ ఏ విధంగా ఉన్నాయి, టెండెన్సీస్ అంటే చేంజెస్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి పర్సనాలిటీ థియరీస్ ద్వారా తెలుస్తుంది. సమ్ స్టూడెంట్స్ ఆర్ ఇంట్రోవర్ట్స్ వైల్ అదర్స్ ఆర్ ఎక్స్ట్రోవర్ట్. కొంతమంది చాలా ఇంట్రోవర్ట్స్ గా ఉంటారు, అంటే బయటికి చాలా ఏమంటారు, సిగ్గుగా ఉంటారు కదా, బయటికి ఏమి చెప్పుకోకుండా ఉంటారు. కొంతమంది ఏమో అన్ని బాహ్యాటంగా చెప్పేస్తా ఉంటారు, అన్ని మొహం మీద చెప్పేస్తా ఉంటారు అలా. అంటే కొంతమంది ఓపెన్నెస్ ఉండదు అనమాట, ఇంట్రోవర్ట్స్ గా ఉంటారు. కొంతమంది ఏమో చాలా ఎక్స్ట్రోవర్ట్స్ గా ఉంటారు. ఇవన్నీ కూడా మనకి పర్సనాలిటీ థియరీస్ ద్వారా తెలుస్తాయి. నెక్స్ట్ ఈస్ సోషల్ సైకాలజీ థియరీ. సోషల్ సైకాలజీ థియరీస్ అంటే ఏంటంటే హౌ పీపుల్ బిహేవ్ ఇన్ సోషల్ సిచ్యువేషన్స్. అంటే కొన్ని మనకి సామాజిక సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, సో అలాంటప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు సడన్ గా ఎక్కడ ఏదో యాక్సిడెంట్ అయ్యింది ఒక రోడ్డు మీద, అంటే ఒక సొసైటల్ సిచ్యువేషన్ అది. సో ఒక ఇన్సిడెంట్ జరిగింది, సో అప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తారు, ఒక గ్రూప్ బిహేవియర్ కానీ, సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ కానీ, సొసైటీ అనేది ఏ విధంగా ప్రభావితం చేస్తుంది వాళ్ళని. సో వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంది అనేది సోషల్ సైకాలజీ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. అంటే సిచ్యువేషన్స్ లో, సొసైటీలో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి పీపుల్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది తెలుస్తూ ఉంటుంది. గ్రూప్ బిహేవియర్ ద్వారా, అలాగే సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కొన్ని ఏంటంటే కొంతమందిని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు హీరో అంటారు, హీరోయిన్ అంటారు, వాళ్ళని ఎలా సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అలాగే లీడర్షిప్ ఎలా, కొన్ని పొలిటికల్ పార్టీస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. పొలిటికల్ లీడర్స్, నాట్ ఓన్లీ దోస్ లీడర్స్, రకరకాల లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎలా ఏ విధంగా వాళ్ళని ఇంటర్ఫియర్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ కన్ఫార్మిటీ. అగ్రెషన్ అంటే ఏంటి, వాళ్ళ యొక్క లోపల ఉన్న అగ్రెసివ్ బిహేవియర్ అంటారు మనం. అగ్రెషన్ అంటే ఏంటంటే వాళ్ళ యొక్క కోపం, ఆవేశం, ఇలాంటివి అనమాట. నెక్స్ట్ ప్రెజుడిస్. ఇట్ ఆల్సో స్టడీ సోషల్ పర్సెప్షన్ అండ్ సోషల్ ఇంటరాక్షన్. అంతా దేని గురించి అంటే సొసైటీలో వాళ్ళు ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతున్నారు, మింగిల్ అవుతున్నారు, సొసైటీని ఏ విధంగా అర్థం చేసుకున్నారు అనేది తెలుసుకోవడానికి సోషల్ సైకలాజికల్ థియరీస్ అనేవి ఉపయోగపడతాయి. అంటే సోషల్ సిచ్యువేషన్స్ లో ఎలా బిహేవ్ చేస్తున్నారు అన్నీ తెలుస్తాయి అనమాట. లర్నింగ్ థియరీస్ అంటే ఏంటంటే హౌ పీపుల్ అక్వైర్ నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్స్ అండ్ బిహేవియర్. అసలు పీపుల్ అనేవాళ్ళు నాలెడ్జ్ ఎక్కడి నుంచి గెయిన్ చేస్తున్నారు, వాళ్ళ స్కిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, యాటిట్యూడ్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకి లర్నింగ్ థియరీస్ ద్వారా అర్థమవుతుంది. దీస్ థియరీస్ కంబైన్ ఐడియాస్ ఫ్రమ్ సైకాలజీ, ఎడ్యుకేషన్, న్యూరో సైన్స్. ఇది మూడుకి సంబంధించింది. ఏమేంటి, సైకాలజీకి సంబంధించి అంటే మనోవిజ్ఞానం, ఎడ్యుకేషన్, అలాగే న్యూరో సైన్స్ అంటే బ్రెయిన్ కి సంబంధించిన సైన్స్. సో ఇట్ హెల్ప్స్ టీచర్స్ డెవలప్ ఎఫెక్టివ్ టీచింగ్ మెథడ్స్ అండ్ లర్నింగ్ స్ట్రాటజీస్. ఇవన్నీ థియరీస్ నేర్చుకోవడం వల్ల, తెలుసుకోవడం వల్ల సైకలాజికల్ థియరీస్ అనేవి, టీచింగ్ మెథడ్స్ అనేవి ఎఫెక్టివ్ గా ఉంటాయి. అలాగే నేర్చుకునే నాట్ ఓన్లీ టీచింగ్ మెథడ్స్ బట్ ఆల్సో ఫర్ లర్నర్స్ ఆల్సో లర్నింగ్ స్ట్రాటజీస్ అనేవి, అంటే లర్నింగ్ ప్లానింగ్ అనేది కూడా బాగుంటుంది. యూజింగ్ ప్రాక్టీస్, ఫీడ్బ్యాక్ అండ్ రీఇన్ఫోర్స్మెంట్ ఇంప్రూవ్స్ ద స్టూడెంట్ లెర్నింగ్. ఎప్పుడైతే మనం ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ప్రాక్టీస్ చేయించడం, రీఇన్ఫోర్స్మెంట్ అంటే అన్ని చేయించడం ద్వారా స్టూడెంట్ లెర్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దీన్ని BCD HPCL థియరీస్ అని కూడా అంటారు, కన్ఫ్యూజ్ అవ్వకండి, ఓకేనా. BCD HPSL థియరీస్ అంటే ఇవేనమాట. సో నెక్స్ట్ చూద్దాము టీచింగ్ మెథడ్స్. టీచింగ్ మెథడ్స్ అంటే ఏంటంటే రకరకాల పద్ధతుల్లో టీచింగ్ అనేది చేస్తారు. టీచింగ్ మెథడ్స్ ఆర్ ద వేస్ అంటే ఏంటి, ఒక మార్గాన్ని చూపిస్తాయి, ఎలా టీచ్ చేయాలి అని రకరకాల పద్ధతులను చూపిస్తాయి. అలాగే రకరకాల టెక్నిక్స్ని చూపిస్తాయి, ఏమేమి టీచరు వాడతారు టు హెల్ప్ ద స్టూడెంట్స్ లర్న్ ఎఫెక్టివ్లీ. అంటే సమర్థవంతంగా నేర్చుకోవడానికి రకరకాల పద్ధతులు వాడే విధానాన్ని టీచింగ్ మెథడ్స్ అంటారు. ఓకే, టీచింగ్ మెథడ్స్. హౌ ఏ టీచర్ టీచర్స్ ఇన్ ద క్లాస్ రూమ్లో టీచరు ఏ పద్ధతిలో టీచ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్, సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ టీచింగ్ మెథడ్స్. గుడ్ టీచింగ్ అనేది జరగాలి అంటే దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. స్టూడెంట్ సెంటర్డ్. ఎప్పుడు కూడా టీచరు స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి, అంటే స్టూడెంట్ని బేస్గా చేసుకుని చెప్పాలన్నమాట. వాళ్ళకి అర్థమయ్యే విధంగా, వాళ్ళకి ఎటువంటి పద్ధతులు ఈ టెక్నిక్స్ యూజ్ చేస్తే అర్థమవుతాయో వాళ్ళకి ఈజీ ఎగ్జాంపుల్స్తో, కాన్సెప్ట్ అనేది కాన్కరెన్చువల్గా లేకుండా కాన్సెప్చువల్ లెర్నింగ్ అనేది
పెట్టి ఆ విధంగా రకరకాల ఆ పెద్ద మెథడ్స్ అనేవి ఏవైతే యూజ్ చేస్తున్నారో అవి ఈజీగా ఉండాలన్నమాట. ఇంటరాక్టివ్ అండ్ ఎంగేజ్ ఏ విధంగా ఉండాలి, స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎంగేజ్ అయ్యేలాగా, ఇంటరాక్ట్ అయ్యేలాగా, అంటే అందులో లీనం అయ్యేటట్టు, మనం ఏదైతే చెప్తున్నామో అందులో లీనం అయ్యేటట్టు, ఎంగేజ్ అయ్యేటట్టు మనం చేసుకోవాలన్నమాట. సూటబుల్ టు ద సబ్జెక్ట్ మ్యాటర్, ఎప్పుడు కూడా సబ్జెక్ట్ మ్యాటర్కి రిలేటెడ్గానే చెప్పాలి. బేస్డ్ ఆన్ లెర్నర్స్ నీడ్స్ అండ్ ఎబిలిటీస్, లెర్నర్స్ ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ అవసరాలు ఏంటి, అలాగే వాళ్ళ సామర్థ్యాలు ఏంటి, దాన్ని బేస్ చేసుకునే మనం టీచింగ్ పద్ధతి అనేది ఉండాలన్నమాట. రకరకాల పద్ధతులు చెప్పారు, అవి ఏంటి అనేవి చూద్దాం. ఫస్ట్ ది లెక్చర్ మెథడ్. టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ద టాపిక్ ఓరల్లీ. లెక్చర్ మెథడ్లో ఏం చేస్తారు, ఓరల్గా టీచర్ అనేవాళ్ళు, ఇప్పుడు నాది లెక్చర్ మెథడే, ఓరల్గా టీచర్ అనేవాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. స్టూడెంట్ లిజన్ అండ్ టేక్ నోట్స్. స్టూడెంట్ ఏం చేస్తారు, నార్మల్గా క్లాస్ రూమ్లో అదే జరుగుతుంది, స్టూడెంట్ వింటా ఉంటాడు, అలాగే బోర్డు మీద ఉన్నది ఆ నోట్స్ రాసుకుంటా ఉంటారు, టేక్ నోట్స్. సూటబుల్ ఫర్ లార్జ్ క్లాసెస్, ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే ఈ పద్ధతి పెద్ద పెద్ద క్లాసెస్ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. అడ్వాంటేజెస్ ఏంటంటే ఈజీ టు యూజ్, సేవ్స్ టైం, ఈజీగా యూజ్ చేయొచ్చు, టైం సేవింగ్ కూడా. కానీ డిసడ్వాంటేజ్ ఏంటి, లెస్ స్టూడెంట్ పార్టిసిపేషన్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ డిస్కషన్ మెథడ్. డిస్కషన్ మెథడ్ అంటే ఏంటంటే టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ఐడియాస్. ఇందులో ఏంటంటే ఒకరికొకరు ఐడియాస్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే టీచర్ క్వశ్చన్ చేయటం, అలాగే స్టూడెంట్స్ ఆన్సర్ చేయటం, లేదా స్టూడెంట్స్ డౌట్ అడగటం, అలా ఐడియాస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. ఎంకరేజ్ యాక్టివ్ పార్టిసిపేషన్లో ఏంటంటే పార్టిసిపేషన్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఎప్పుడైతే స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతున్నారో మనకి పార్టిసిపేషన్ అనేది యాక్టివ్గా ఉంటుంది. అడ్వాంటేజెస్, డెవలప్స్ థింకింగ్ స్కిల్స్. దీనివల్ల థింకింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి, కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అందుకే నెక్స్ట్ నుంచి నేను లైవ్ క్లాసెస్ అనేవి మెల్లగా స్టార్ట్ చేస్తాను మీకు కూడా. డెమాన్స్ట్రేషన్ మెథడ్ అంటే ఏంటంటే టీచింగ్ బై షోయింగ్, అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో చూపించడం అనమాట. అంటే పీపీటీ ప్రజెంటేషన్స్ ఇలాంటివి చూపించి ప్రాక్టికల్గా, అప్పుడు డెమాన్స్ట్రేటివ్గా అంతే కదా, పీపీటీలో ఎంటర్ చేస్తాం, మనం డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉంటాం, పక్కనే మనకి విజువలైజ్ అవుతూ ఉంటాయి, ప్రాక్టికల్గా చూపిస్తూ ఉంటాం. సైన్స్లో కూడా అంతే, మనం ప్రాక్టికల్గా చేస్తూ నిజంగా సబ్జెక్ట్ అనేది ప్రాక్టికల్గా చూపిస్తూ ఉంటాం, దాన్ని డెమాన్స్ట్రేటివ్ మెథడ్ అంటారు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ మెథడ్. క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ మెథడ్ అంటే ఏంటి, ఫస్ట్ టీచింగ్ చేసే తర్వాత దాని మీద క్వశ్చన్స్ వేస్తూ స్టూడెంట్స్ రెస్పాండ్ అవుతూ ఉంటారు. అంటే ఇక్కడ అండర్స్టాండింగ్ని చెక్ చేసుకుంటూ మనం టీచింగ్ అనేది చేస్తున్నాం, ఇదొక పద్ధతి. ఓకేనా. సో ఇవన్నమాట పద్ధతులు, లెక్చర్ మెథడ్, డిస్కషన్ మెథడ్, డెమాన్స్ట్రేషన్ మెథడ్, క్వశ్చన్ ఆన్సర్ మెథడ్. నెక్స్ట్ ఇది ప్రాజెక్ట్ మెథడ్ అంటే ఏంటి, మనం ఏం చేస్తామంటే టీచ్ చేసి వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ అనేది ఇస్తాం అనమాట. దాని మీద ఒక టాపిక్ ఇచ్చి దాని మీద ఒక ప్రాజెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్కి ఉంటాయి కదా, ప్రాజెక్ట్స్ ఇచ్చారు మ్యామ్ మాకు అంటారు కదా, అంటే ఏంటి ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఒక టాపిక్ ఇచ్చి దాని మీద వాళ్ళు రియల్ లైఫ్ సిచ్యువేషన్లో వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు సైన్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అంటే దీనివల్ల ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి, క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది. అప్పుడు మనం ఏంటంటే ఒక హెల్పర్గా, ఒక సపోర్టింగ్గా ఉంటామే తప్ప పూర్తిగా మనమే తీసేసుకోం, మనం ఏదో చెప్పేసి. ఇక నా ప్రాజెక్ట్స్ ద్వారా ఏంటంటే వాళ్ళ యొక్క క్రియేటివిటీ, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి బయటపడతాయి. యాక్టివిటీ బేస్డ్ మెథడ్ అంటే ఏంటి, లర్నింగ్ త్రూ యాక్టివిటీస్, అంటే రకరకాల యాక్టివిటీస్ ఇచ్చి వాళ్ళకి దాని ద్వారా నేర్చుకోవడం. ఇదంతా కూడా స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్, అంటే స్టూడెంటే మెయిన్ సెంటర్డ్గా ఉంటారు, టీచర్ వన్ వే ఇంటరాక్షన్ ఉండదు అనమాట, మొత్తం స్టూడెంటే ఎక్కువగా రోల్ ప్లే చేస్తారు టీచర్ కన్నా. దీని అడ్వాంటేజెస్ ఏంటంటే మేక్స్ లెర్నింగ్ ఇంట్రెస్టింగ్, ఇంప్రూవ్స్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ టీచింగ్ మెథడాలజీ. మ్యామ్ మీరు అప్పుడు ఈ నెక్స్ట్ చూద్దాము టీచింగ్ మెథడాలజీ అంటే ఏంటి, మెథడ్కి మెథడాలజీకి డిఫరెన్స్ ఏంటి అంటే, టీచింగ్ మెథడ్స్ అంటే టీచింగ్ పద్ధతులు, ఏ విధంగా టీచ్ చేయాలి అనేది. మెథడాలజీ అంటే విధానాలు ఏంటి మ్యామ్, పద్ధతులు ఏంటి మ్యామ్ అంటే, పద్ధతులు అంటే మనం ఒక్కొక్క ప్రొసీజర్ అనమాట, ఏ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి, ఒక వే ఫాలో అవుతారు. కరెక్ట్గా చెప్పాలంటే మెథడాలజీ అంటే ఏంటంటే ఆ వేని క్రియేట్ చేసుకోవటం, ఓకేనా, ఎటువంటి స్టైల్లో మనం చెప్పాలి, ఎటువంటి పద్ధతిలో మనం ఒక ఎఫెక్టివ్గా చెప్పగలగాలి, క్రియేషన్ అనమాట. ఓకే, క్రియేట్ ఏ వే, ఓకే, ఒక ప్రాసెస్, ఒక ఇమాజినేషన్, అంటే ఆ మెథడ్ని, ఆ పద్ధతిని క్రియేట్ చేసేదాన్ని మెథడాలజీ అంటారు. ఓకే, టీచింగ్ మెథడాలజీ ఈజ్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్.
సో నెక్స్ట్ చూద్దాము టీచింగ్ మెథడాలజీ. మెథడాలజీ అంటే విధి విధానాలు. ఓకేనా, మెథడ్కి టీచింగ్ మెథడాలజీకి డిఫరెన్స్ ఏంటి మ్యామ్ అంటే, టీచింగ్ మెథడ్ అంటే టీచింగ్ పద్ధతులు, ఏ విధంగా ఒక్కొక్క టీచరు ఒక్కొక్క పద్ధతిని ఫాలో అవుతారు, ఒక వే అనమాట. మెథడాలజీ అంటే ఈ వేని క్రియేట్ చేసుకుంటాం మనం, క్రియేట్ చేసే ప్రాసెస్. అంటే ఎటువంటి ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క వే సూట్ అవుతుంది, అవునా. దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం, దాన్ని డిజైనింగ్ చేసుకుంటాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ద హోల్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ మెథడ్స్, టీచింగ్ మెథడ్స్ ఈజ్ మెథడాలజీ. ఓకేనా. సో టీచింగ్ ఈజ్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్. టీచింగ్ అంటే ఒక కళ అంట, బోత్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్. టీచింగ్ యాజ్ అన్ ఆర్ట్, ఎందుకు ఆర్ట్ అని అంటున్నారో చూద్దాం. ఇట్స్ క్రియేటివిటీ. ఎప్పుడైనా సరే ఒక టీచర్ అవ్వాలి అంటే ఒక క్రియేటివిటీ అనేది ఉండాలి, ఇమాజినేషన్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, క్లాస్ రూమ్ అనేది చక్కగా మేనేజ్ చేయగలగాలి. నెక్స్ట్ ది టీచర్స్ మస్ట్ హ్యాండిల్ స్టూడెంట్స్ ఆఫ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఎబిలిటీస్ అండ్ పర్సనాలిటీస్ కేర్ఫుల్లీ. అంతేకాకుండా టీచర్ అనే వాళ్ళు ఏం చేస్తారు, స్టూడెంట్లో రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. సో రకరకాల బిహేవియర్స్ ఉంటాయి, వాళ్ళకి రకరకాల ఎబిలిటీస్ ఉంటాయి, క్యాపబిలిటీస్ ఉంటాయి, వాళ్ళ యొక్క సామర్థ్యాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. అలాగే రకరకాల పర్సనాలిటీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో వాళ్ళన్నిటిని అబ్జర్వ్ చేస్తూ హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. టీచింగ్ యాజ్ ఎ సైన్స్. ఎందుకని సైన్స్ అంటే ఏంటంటే టెక్నాలజీ, సిస్టమాటిక్ మెథడ్ అని. యాక్చువల్లీ సైన్స్ అంటే మెథడ్, ఒక సిస్టమాటిక్ వేలో, అంటే స్టెప్ బై స్టెప్ హైరార్చీ మెథడ్స్లో మనం టీచింగ్ అనేది చాలా 1 by 1 అర్థమయ్యే విధంగా మనం సిస్టమాటిక్ మెథడ్లో టీచ్ చేయగలగాలి, టెక్నిక్స్ యూజ్ చేయగలగాలి, అలాగే ప్రొసీజర్స్ యూజ్ చేయాలి, ప్లాన్డ్ ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి, ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. దీస్ మెథడ్స్ కెన్ బి స్టడీ, టెస్టెడ్ అండ్ ఇంప్రూవ్డ్ సైంటిఫికల్లీ. కాబట్టి టీచింగ్ ఇది సైంటిఫిక్గా ప్రూవ్ కూడా చేయబడింది. ఎప్పుడైతే టీచింగ్ ఒక ఆర్ట్, ఒక సైన్స్ అయిందో అది గుడ్ టీచింగ్ అని ప్రూవ్ చేయబడింది అనమాట. ఫేజెస్ ఆఫ్ టీచింగ్ ఫేజెస్ చూద్దాము. టీచింగ్ అక్కర్స్ ఇన్ 3 stages. ఫస్ట్ ది ప్రియాక్టివ్ స్టేజ్, అంటే ప్లానింగ్ స్టేజ్. ఫస్ట్ ఏంటి చేయాలి, ప్లానింగ్ చేయాలి. అంటే ఏ సబ్జెక్ట్ చెప్పాలి, దానికి సంబంధించిన మెథడ్స్ ఏమేమి ఫాలో అవ్వాలి, ఎటువంటి మెటీరియల్ యూజ్ చేయాలి, ఎటువంటి కంటెంట్ యూజ్ చేసుకోవాలి, అలాగే ఈజీ వేలో వాళ్ళకి అర్థం అవ్వాలంటే ఎటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ముందుగానే ప్లాన్స్ చేసుకుంటారు, అవునా టీచర్. సో దాన్ని ప్రీ యాక్టివ్ ఫేజ్ అంటారు, దాన్ని ప్లానింగ్ స్టేజ్ అని కూడా అంటారు. యాక్టివిటీస్ ఇంక్లూడ్, దిస్ ఈస్ ద ప్లానింగ్ స్టేజ్ బిఫోర్ టీచింగ్ బిగిన్. టీచింగ్ స్టార్ట్ చేసే ముందర చేసే స్టేజ్ కాబట్టి ఇది ప్రీ యాక్టివ్ స్టేజ్ అన్నారు. ఇందులో ఏమేమి ఉంటాయి, డిసైడింగ్ ఆబ్జెక్టివ్స్, అంటే ఏం చెప్పాలి, అసలు ఫస్ట్ ఏ సబ్జెక్ట్ చెప్పాలి. అందులో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ యూజీసీ నెట్లో పేపర్ 1 చెప్పాలనుకున్నా. పేపర్ 1 అనేది సబ్జెక్ట్, అందులో ఏ సబ్జెక్ట్ పేపర్ 1 అనే దాంట్లో ఏ సబ్జెక్ట్ చెప్పాలి, అందులో ఏ కాన్సెప్ట్ చెప్పాలి, ఏ చాప్టర్ చెప్పాలి, ఇలాంటి డిసైడ్ అవ్వాలి. సెలెక్టింగ్ టీచింగ్ మెథడ్, దాన్ని ఏ పద్ధతుల్లో చెప్పాలో ఫస్ట్, నెక్స్ట్ డిసైడ్ అవుతుంది. ప్రిపేరింగ్ టీచింగ్ మెటీరియల్స్, దాన్ని బట్టి మెటీరియల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఆర్గనైజింగ్ కంటెంట్, ఈ కంటెంట్ని కరెక్ట్గా ఒక వేలో పెట్టగలగాలి, ఓకేనా, ఆర్గనైజ్ చేయగలగాలి. నెక్స్ట్ అది ఇంటరాక్టివ్ ఫేజ్ అంటే ఏంటంటే ఏదైతే ప్లాన్ చేసామో దాన్ని ఇంప్లిమెంట్ చేయటం, దాన్ని ఇంప్లిమెంటింగ్ స్టేజ్ అని కూడా అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజెస్ ఆఫ్ టీచింగ్. దిస్ ఈస్ ద యాక్చువల్ టీచింగ్ స్టేజ్ ఇన్ ద క్లాస్ రూమ్లో ఇది చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అనమాట. ఎందుకంటే ప్లాన్ చేయడం అందరూ చేస్తారు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది కష్టం. ఇంటరాక్షన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్స్, ఎప్పుడు కూడా టీచర్స్కి స్టూడెంట్స్కి ఇంటరాక్షన్ ఉండాలి. ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, క్వశ్చన్స్ డిస్కషన్స్ ఉండాలి, క్లాస్ రూమ్ని మేనేజ్ చేయగలగాలి, ఇవన్నీ కూడా ఇంటరాక్టివ్ ఫేజ్ కింద వస్తాయి. నెక్స్ట్ పోస్ట్ యాక్టివ్ ఫేజ్ అంటే ఎవాల్యుయేషన్ స్టేజ్ అంటే ఏంటంటే ఏదైతే చెప్పారో దాని గురించి తెలుసుకోవడం, అసలు మీకు ఎంత అండర్స్టాండ్ అయిందని క్వశ్చనీర్ ఫామ్లో, అంటే క్వశ్చన్స్ వేసి లేదా డౌట్స్ అడగమని, లేదా కొంతమంది ఫీడ్బ్యాక్ పేపర్ ఇస్తారు, ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ విధంగా ఎవాల్యుయేట్ చేస్తారనమాట. అసెసింగ్ ద స్టూడెంట్ లెర్నింగ్, స్టూడెంట్ ఎంత లెర్న్ చేశారని అసెస్ చేయడం. కొంతమంది టెస్ట్ పెడతారు, టెస్ట్ ద్వారా, క్వశ్చనీర్స్ ద్వారా, ఇవన్నీ కూడా పోస్ట్ యాక్టివ్ ఫేజ్ కింద వస్తాయి. గివింగ్ ఫీడ్బ్యాక్, ఇంప్రూవింగ్ ఫ్యూచర్ టీచింగ్, అలాగే ఇంకా దీనివల్ల ఏమవుతుంది అంటే టీచింగ్ అనేది ఫ్యూచర్లో ఇంకా ఇంప్రూవ్ అవడానికి, బెటర్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్ చూద్దాము స్టెప్స్ ఇన్ టీచింగ్ మెథడ్స్లో మనకి స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ ది ప్రిపరేరింగ్ స్టూడెంట్స్ ఫర్ ద లెసన్, నెక్స్ట్ ది
ప్రజెంటేషన్ ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటాం, తర్వాత దాన్ని ప్రజెంట్ చేస్తాం, తర్వాత కంపారిజన్ న్యూ నాలెడ్జ్ విత్ ద ప్రీవియస్ నాలెడ్జ్కి ఇప్పటికి నాలెడ్జ్కి వీళ్ళకి ఎంత ఇంప్రూవ్ అయ్యారనేది కంపేర్ చేసుకుంటాం. తర్వాత జర్నలైజేషన్ అంటే డ్రాయింగ్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆర్ కంక్లూజన్, చివరికి ఒక కంక్లూజన్కి వస్తాం, ఓకే ఇంత నేర్చుకున్నారు ఇంకా ఇంత నేర్చుకోవాల్సింది. అప్లికేషన్ అంటే అప్లయింగ్ నాలెడ్జ్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్, ఏదైతే నేర్చుకున్నారో దాన్ని వీళ్ళు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో అప్లై చేయగలరా అని చెప్పి చూడటం. ఇవి 5 ఇంపార్టెంట్ స్టెప్స్ అనమాట. ప్రిపరేషను, ప్రజెంటేషను, కంపారిజను, జర్నలైజేషను, అప్లికేషన్. ఓకే, టీచింగ్ మెథడ్స్ అకార్డింగ్ టు సైకలాజికల్ స్కూల్స్ ప్రకారం టీచింగ్ మెథడ్స్ అనేవి ఒక్కొక్క డిఫరెంట్ సైకాలజిస్ట్ చెప్పారు. అవేంటి చూద్దాం. డిఫరెంట్ ఫిలాసఫీస్ సజెస్ట్ డిఫరెంట్ టీచింగ్ మెథడ్స్, రకరకాల ఫిలాసఫీస్ రకరకాల టీచింగ్ మెథడ్స్ అనేవి చెప్పారనమాట ఫిలాసఫర్స్. అవి ఏంటనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఐడియలిజం అంటే ఏంటంటే ఐడియలిస్టిక్ ఫోకస్ ఆన్ ఐడియాస్, వాల్యూస్ అండ్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్. ఎప్పుడు టీచింగ్ కూడా ఏ విధంగా ఉండాలి, టీచింగ్ పద్ధతి అనేది ఎలా ఉండాలంట ఐడియాస్ మీద మెయిన్ ఫోకస్ ఏంటంటే కొత్త క్రియేటివిటీ మీద, కొత్త ఐడియాస్ని వాళ్ళు జనరేట్ చేసుకునేలాగా, వాళ్ళ నుంచి బయటికి వచ్చేలాగా, వాళ్ళ యొక్క మోరల్ వాల్యూస్ పెరిగేలాగా, అంతే కదా విలువలు పెంచేలాగా, అలాగే వాళ్ళ యొక్క ఇంటలెక్చువల్ జ్ఞానాన్ని డెవలప్ చేసేటట్టు ఉండాలన్నమాట. అటువంటి పద్ధతిని ఫాలో అవ్వాలని చెప్పారు. ఇది ఎవరెవరు చెప్పారు ఇంపార్టెంట్ ఫిలాసఫర్స్ ఎవరంటే సాక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్, అలాగే జాన్ హెన్రిచ్ పెస్టాలజీ, అలాగే జాన్ ఫ్రైడ్రిచ్ హెర్బార్ట్, వీళ్ళందరూ చెప్పారనమాట ఐడియలిజం గురించి. వీళ్ళు యూజ్ చేసిన మెథడ్స్ ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్ మెథడ్. సాక్రటిక్ ముఖ్యంగా ఇచ్చారు క్వశ్చన్ ఆన్సర్ మెథడ్, ఎందుకంటే అప్పుడు ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. అలాగే డిస్కషన్ మెథడ్, లెక్చర్ మెథడ్, ఇవన్నీ కూడా ఐడియలిజం కింద వస్తాయి. డిస్కస్ చేసుకుంటే కూడా ఏమవుతుంది, వాళ్ళు ఇప్పుడు డౌట్స్ అన్నీ అరైజ్ అవుతాయి, వాళ్ళ ఐడియాస్ అనేవి డెవలప్ అవుతాయి, కొత్త ఐడియాస్ వాళ్ళు చెప్తారు, సో ఓపెన్ అప్ అవుతారు. లెక్చర్ మెథడ్ అంటే ఏంటంటే ఓరల్గా చెప్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం. ఇది ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ రీజనింగ్, అంటే బోత్ ఇండక్టివ్ గాను డిడక్టివ్ గాను రీజనింగ్ అంటే లాజికల్గా ఆలోచించడం, రియల్ లైఫ్ సిచ్యువేషన్తో కంపారిజన్ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళ వాల్యూస్ని డెవలప్ చేస్తూ వాళ్ళ ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అనేది చేయటం అనమాట ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ రీజనింగ్ అంటే. నెక్స్ట్ ఇది న్యాచురలిజం అంటే ఏంటంటే ఇట్ ఫోకసెస్ ఆన్ లర్నింగ్ త్రూ నేచర్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏంటి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారా, వాళ్ళ యొక్క నేచర్ ద్వారా లర్న్ చేయటం. మెయిన్ ఫిలాసఫర్ ఎవరు అంటే జీన్ జాకస్ రోజియా. ఎడ్యుకేషన్ షుడ్ ఫాలో న్యాచురల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్, ఏ విధంగా ఎప్పుడు న్యాచురల్గా ఉండాలి, అన్యాచురల్గా ఎప్పుడు డెవలప్మెంట్ అవ్వకూడదు అనమాట. ఇప్పుడు ఎందుకని ఇలా అంటున్నామంటే ఇప్పుడు 6th క్లాస్ వాళ్ళకి సడన్గా ఐఐటి జేఈ సిలబస్లు ఇంట్రడ్యూస్ చేసేస్తున్నారు, అవునా. 6th క్లాస్ వాళ్ళకి ఇంటర్ +1 +2లో ఉండాల్సిన ఐఐటి జేఈ ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయటం ఏంటండి, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఎంత ఉంటాయి. సో న్యాచురలిజం అనేది ఉండాలి చెప్పారు. అందుకే ఊరికే కాదు ఫిలాసఫర్స్ చెప్తుంది. జీన్ జాకస్ రోజియా ఏం చెప్తున్నారంటే నేచురల్గా లెర్నింగ్ అనేది ఉండాలి, అంటే వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ని బట్టి, వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి, వాళ్ళ మెచ్యూరిటీని బట్టి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ ద్వారా వాళ్ళు లెర్న్ చేయాలి న్యాచురల్గా. అంతేగాని బలవంతంగా ఏదో చదివించడం దానివల్ల వాళ్ళు నేర్చుకునేది ఏమి ఉండదు. సో లర్నింగ్ షుడ్ అక్కర్ త్రూ ఎక్స్పీరియన్స్ రాదర్ దాన్ ద మెమరైజేషన్ అంటే ఏదో వాళ్ళుగా మెమరీలో గుర్తుపెట్టేసుకుని ఏదో బైహాడిజం ద్వారానో మనకి చదువు అనే కాదు, ఏదైనా మనం లర్న్ చేయలేం. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ ద్వారానే మనకి లర్నింగ్ అనేది వస్తుంది అని చెప్పారనమాట. స్టూడెంట్స్ లర్న్ సైన్స్ త్రూ ఎక్స్పెరిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ సైన్స్ అనేవి డైరెక్ట్గా వాళ్ళు చేస్తూ వాళ్ళు ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా గుర్తుంటుంది, అవునా. అంతేగాని ఒక టెక్స్ట్ బుక్లో వాళ్ళ యొక్క దాని ఎక్స్పెరిమెంట్ గురించి ఒక నోట్స్ ఇచ్చేసారనుకోండి, ఏమర్థం అవుతుంది, వాళ్ళు మెమరైజ్ ఏం గుర్తుంది, ఏదో కొంచెం గుర్తుంటుంది అంటే మెమరైజ్, ఎందుకంటే వాళ్ళు బట్టి కొడతారు కాబట్టి బై హార్ట్ చేసేస్తారు. సో న్యాచురల్గా ఎక్స్పీరియన్స్ ద్వారా లర్న్ అనేది అవ్వాలి, అంటే ప్రాక్టికాలిటీ ఉండాలి, అలాగే ఎక్స్పీరియన్స్ అవ్వాలి వాళ్ళు ఏది లర్న్ చేయాలన్నా అని చెప్తున్నారు. అదే ప్రెగ్మాటిజం అంటే ఇట్ ఎంఫసైజెస్ లర్నింగ్ బై డూయింగ్, అంటే చెయ్యడం ద్వారా నేర్చుకోవడం, ఓకేనా. దీని ఫిలాసఫర్ ఎవరంటే జాన్ డియో ఏం చెప్పారంటే యాక్టివిటీ బేస్డ్ అని, అంతే కదా. చిన్నపిల్లలకి ఇప్పుడు ఒక స్టోరీయో ఏదో చెప్పి దానికి సంబంధించిన బొమ్మలు చేసుకురండి మట్టితో అంటారు,
మన చిన్నప్పుడు అలాగే చేసేవాళ్ళు, గుర్తుందా మీకు ఎల్కేజీ ఆ టైంలో. ఇప్పుడు ర్యాబిట్ టార్టాయిస్ అని అంటే మా మ్యామ్ ఏం చెప్పేదంటే నెక్స్ట్ డే మా మదర్కి యాక్టివిటీ చెప్పేవాళ్ళు, ఏదో మీరు మట్టితో ఒక టార్టాయిస్ ఒక ర్యాబిట్ ఇవన్నీ తీసుకురండి. సో యాక్టివిటీ బేస్డ్, దీని ద్వారా ఏంటంటే మూవ్ అవుతున్నట్టు రకరకాల ఫోజుల్లో చేయటం, వాటిని ఇలా తలెత్తి చూసినట్టు అలా దానికి అతికించలేదంటే బొమ్మలు రాస్తారు, డ్రాయింగ్స్ వేసి దాంట్లో డైలాగ్స్తో సహా రాయిస్తారు. సో అలా రకరకాల యాక్టివిటీ బేస్డ్ ద్వారా, డూయింగ్ ద్వారా ఏంటంటే వాళ్ళకి జ్ఞాపకం అనేది అలా ఉండిపోద్ది మనసులో, వాళ్ళు నిద్రలో లేపడిగినా చెప్పగలుగుతారు. ఓకేనా, అంటే లెర్నింగ్ అనేది ఈజీగా లెర్న్ అవుతారు డూయింగ్ ద్వారా నేర్చుకోవడం. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్, అలాగే ప్రాజెక్ట్ మెథడ్, ఎక్స్పెరిమెంటల్ ద్వారా ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా నేర్చుకోవడం, అలాగే రకరకాల ప్రాజెక్ట్స్ ద్వారా నేర్చుకోవడం. ప్రాబ్లమ్ సాల్వింగ్, ఒక ప్రాబ్లం ఇచ్చి దీన్ని సాల్వ్యూట్ చేయండి అని చెప్పేసి ఇచ్చి నేర్పించడం, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాక్టికాలిటీ బై డూయింగ్ ద్వారా నేర్చుకోవడం అనమాట. ఇది కూడా ప్రగమాటిజం, ఇది జాన్ డియో ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఎగ్జిస్టెంటియాలిజం ఎవరిచ్చారంటే ఫోకస్ ఆన్ ఇండివిజువల్ ఫ్రీడమ్ అండ్ పర్సనల్ చాయిస్. అంటే ఇక్కడ ఇది టీచర్ సెంటర్డ్ మెథడ్ కాదు, ఇదేంటంటే ఎక్కువ స్టూడెంట్ సెంటర్డ్, అంటే ఇండివిజువల్ వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం, పర్సనల్ చాయిసెస్ ఇవ్వడం. టీచింగ్ మెథడ్స్ ఎలా ఉంటాయి, క్వశ్చనింగ్ మెథడ్, డిస్కషన్, పర్సనల్ ఇంటరాక్షన్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్. టీచర్ ఒక సపోర్టింగ్ గా ఉంటారంట, అంటే ఏంటంటే క్రియేటివ్ గా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఒక టాపిక్ ఇచ్చి ఒక లైబ్రరీకి వెళ్ళి మీరు ఆ బుక్స్లోంచి కొంత మీరు నాలెడ్జ్ నేర్చుకుని రండి అని ఇచ్చారనుకోండి, అదొక క్రియేటివిటీ. రకరకాల బుక్స్ చదువుతారు ఆ టాపిక్కి సంబంధించి, మ్యామ్ ఇందులోంచి మేము ఇది కొంచెం తెలుసుకున్నాం. అప్పుడు ఏంటంటే డిస్కషన్ జరుగుతుంది, ఇది తప్పమ్మా, ఇది అది కాదు, ఇలాగా దానికి అర్థం ఇలా చెప్తారనమాట. లేదంటే కొన్ని క్వశ్చనీర్స్ వేస్తారు, అవునా కదా, అప్పుడే కదా వాళ్ళు క్వశ్చనీర్ చేయగలరు. అలా కాకుండా జస్ట్ ఒక టాపిక్ తీసుకుని టీచర్ చెప్పేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇందులో వాళ్ళ క్రియేటివిటీ, ఇండిపెండెంట్ థింకింగ్ ఏమి ఉండదు. ఓకేనా. సో ఎగ్జిస్టాంటిలిజం అంటే అదే, వాళ్ళ యొక్క క్రియేటివిటీని, ఇండిపెండెంట్